హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక కొత్త స్వీట్ అనొచ్చు, అలాగే కేక్ అయినా అనొచ్చు. ఇంట్లో హ్యాపీగా పిల్లలు అడిగినప్పుడు వితిన్ 5 to 10 minutesలో చేసి పెట్టడానికి ఈజీ రెసిపీ అన్నమాట. సో మనం బయట నుంచి కూడా ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా ఇంట్లో వాడే ఐటమ్స్ తోటే హ్యాపీగా కేక్ తయారు చేసుకోవచ్చు. స్వీట్ కూడా అనొచ్చు, స్వీట్ తయారు చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే దీన్ని కేక్ అంటాను అనమాట. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక బౌల్లో నేను వచ్చేసి 2 cups బెల్లం తీసుకున్నాను అనమాట, ఈ కప్పుతో. సో 2 cups బెల్లం తీసుకొని అందులో 1 cup వాటర్ పోసాను. సో మనం ఏంటి అంటే గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మొత్తం బెల్లం మొత్తం కరిగే వరకు కరిగే వరకు వెయిట్ చేసుకొని, ఎట్లా అంటే మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదనమాట. వాటర్ లాగానే కొంచెం మనకు తెలుస్తుంది కదా, ఆ బెల్లం కరిగింది, కొంచెం ఉడికింది అని చెప్పేసి. సో ఇప్పటివరకు గ్యాస్ మీద పెట్టి బెల్లం కరిగి కొంచెం వాటర్ కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉంచాలన్నమాట. సో చిక్కగా అయిపోయిన తర్వాత బెల్లం కరిగిపోయింది, మంచిగా బాయిల్ అయింది అన్నప్పుడు దాన్ని తీసి పక్కకు పెట్టేసేయాలన్నమాట. సో అది పక్కకు పెట్టేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 tablespoon లేదంటే 2 tablespoon నెయ్యి వేసుకోండి. ఇన్ కేస్ నెయ్యి లేదు అంటే హ్యాపీగా ఆయిల్తో కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఆయిల్తోనే వాడుతున్నాను అనమాట. మీరు కావాలంటే నెయ్యి వాడుకోవచ్చు, లేదు అంటే ఆయిల్. సో ఆయిల్లో ఏంటి అంటే ఇందాక బెల్లం వేసుకున్న కప్పు ఉంది కదా, ఆ కప్పుతో 2 cups గోధుమ పిండి అన్నమాట. సో ఇన్ కేస్ మీకు ఆయిల్ కానీ నెయ్యి కానీ తక్కువైంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి 1 tablespoon ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మాడిపోతుంది లేదంటే సరిపోలేదు అనిపిస్తే. సో బాగా ఉడికిన తర్వాత గోధుమ పిండి బాగా ఉడికిన తర్వాత ఆయిల్లో అప్పుడు ఏదైతే మనం పాకంలాగా పట్టామో బెల్లం, అది అందులో కలిపేసుకోవాలన్నమాట. రైట్, ఇలా అప్పుడు పట్టేసుకొని మంచిగా కలిపేసుకొని మనం రెగ్యులర్గా యాజ్ యూజువల్గా ప్రతి స్వీట్లో కొంచెం సాల్ట్ కలిపేసుకుంటాం కదా. సో అలా కొంచెం ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. సో ఓవర్ స్వీట్ అవ్వకుండా సాల్ట్ మామూలుగా వాడతాం కదా, దాంతోపాటు మీకు కావాలి అంటే యాలకుల పౌడర్ ఉంటుంది కదా, పొడి, అది కూడా కలుపుకోవచ్చు. నేనైతే వాడట్లేదు, నాకు కొంచెం అది తినాలనిపించదు. సో అన్నీ కలిపేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత ఏంటిదంటే ఒక బౌల్ మిల్క్ వేసుకోండి. ఇందులో మనం ఆల్రెడీ వెయిట్ చేసిన మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ కలిపేసుకొని బాగా మిల్క్ వేసుకొని హ్యాపీగా మనం ఒక బౌల్ లాంటిది తీసుకుని ఆ బౌల్లో తీసేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేదు, రెడీ స్వీట్. సో మనం ఇంట్లోనే బేక్ చేసే పని లేకుండా, ఏది లేకుండా పిల్లలు అడిగినప్పుడు వితిన్ 5 to 10 minutesలో చేసి పెట్టచ్చు స్వీట్. సో నేను ఏం చేశానంటే ఒక బౌల్ తీసుకొని, ఇప్పుడు పాలు చూపిస్తుంది కదా మీకు, పాలు తొందరనే, మనం ఆల్రెడీ వేడైన పాలే కాబట్టి తొందరగా అయిపోతుంది. సో ఒక బౌల్లో తీసుకొని ఆ బౌల్లో కొంచెం కింద నెయ్యి అండ్ దాంతోపాటు కొంచెం డ్రై ఫ్రూట్స్ అట్లా వేసి ఆ బౌల్లో పెట్టేస్తాను అనమాట. సో అందుకని మనకి ఏంటిదంటే కొంచెం కప్ మోడల్లో మీకు అలా కేక్ చేసే కప్స్ కానీ ఏదైనా ఉంది అంటే అలా చేసుకోవచ్చు, లేదు అంటే హ్యాపీగా రెగ్యులర్ వాడే బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్లో కూడా వేసుకోవచ్చు. సో ఇలాంటి కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసాను అనమాట. ఐ హోప్ మీకు ఈ స్వీట్ నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అప్పుడే మీకు ఈ స్వీట్ ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.